Hi students, welcome to our class. Today exercise 1.2. Prove that root 5 is irrational. Root 5 అనేది irrational అని ప్రూవ్ చేయమంటున్నారు. సో నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను రూట్ 5 ఈజ్ రేషనల్. సో రేషనల్ అని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం, అది కాదు అని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇర్రేషనల్ అవుతుంది. సో రూట్ 5 ఈజ్ రేషనల్ అనుకున్నా. సో రూట్ 5 ఈక్వల్ టు a by b అండ్ b నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు a by b వేసుకున్నాను అంటే రేషనల్ నెంబర్ ఎప్పుడు p by q ఫామ్లో ఉంటుంది. p by q ఫామ్లో ఉంటుంది కాబట్టి నేను a by b వేసుకున్నాను. సో b నాట్ ఈక్వల్ టు 0. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసుకుంటే రూట్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a by b హోల్ స్క్వేర్. స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది. సో 5 ఈక్వల్ టు స్క్వేర్ అనేది బోత్కి రెండిటికి కూడా అప్లై అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఈ బీ స్క్వేర్ అనేది ఇటు వస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. సో 5b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 5. ఈ 5 అనేది ఇటు వస్తే డినామినేటర్లోకి వస్తుంది, ఇటు న్యూమినేటర్లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్లో ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో ఏ స్క్వేర్ బై 5. ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. మీరు 1.2 థీరం చూసే ఉంటారు అండి. బై థీరం 1.2 మనకి థీరం 1.2 ఏం చెప్తుంది అంటే ఇఫ్ ఏ స్క్వేర్ డివిజిబుల్ బై 5, ఏ స్క్వేర్ అనేది 5తో గనక డివిజిబుల్ అయితే ఏ ఈజ్ ఆల్సో ఏ డివిజిబుల్ బై 5. థీరం 1.2 ప్రకారం ఏ స్క్వేర్ అనేది గనక 5తో డివిజిబుల్ అయితే ఏ కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. అది కాదా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ఈక్వల్ టు 5c అని తీసుకుంటున్నాను. సి మీన్స్ కాన్స్టెంట్. సో ఏ ఈక్వల్ టు 5c అని తీసుకుంటే సో మనం ఈ ఈక్వేషన్లో అప్లై చేసి చూద్దామండి. ఫస్ట్ ఈక్వేషన్లో 5b స్క్వేర్ ఈక్వల్ టు అక్కడ 5b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఉంది కదండి ఈక్వేషన్. దీంట్లో నేను ఏ బదులు 5c అప్లై చేస్తాను. సో 5b స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 5c హోల్ స్క్వేర్. 5b స్క్వేర్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ అంటే రెండింటికి అప్లై అవుతుంది. 5 5 25 c స్క్వేర్. ఈ 5 అనేది 25లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో b స్క్వేర్ ఈక్వల్ టు 5c స్క్వేర్. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో ఉన్న 5 అనేది ఇటు వస్తే డివిజిబుల్ అవుతుందండి, డివిజన్ అవుతుంది. సో బీ స్క్వేర్ బై 5 ఈక్వల్ టు సి స్క్వేర్. ఇది ఇంకొక ఈక్వేషన్ అనుకుంటే సేమ్ మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 5 వచ్చింది. అట్ ది సేమ్ టైం సి స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 5. ఇక్కడ కూడా 1.2 థీరంని మనం ఒక్కసారి రివైండ్ చేసుకుంటే బీ స్క్వేర్లో కనుక 5 అనేది డివిజిబుల్ అయితే బీలో కూడా కంపల్సరీ 5 అనేది డివిజిబుల్ అవుతుంది. సో మనకి రేషనల్ నెంబర్ ప్రకారం ఏంటి, దానిలో ఒక నెంబర్ మాత్రమే డివిజిబుల్ అవ్వాలి, కానీ ఇక్కడ 5 అనేది కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఫ్రమ్ 1 and 2 ఇదొక ఈక్వేషన్ అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2ని తీసుకుంటే 5 is the common factor of A and B. రెండిట్లోనూ 5 అనేది డివిజిబుల్ అవుతుంది. ఫైవ్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. రెండిటికి కూడా 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయ్యింది కాబట్టి రూట్ 5 ఈజ్ నాట్ రేషనల్ నెంబర్. సో రూట్ 5 రేషనల్ నెంబర్ కాలేదు కాబట్టి ఆటోమేటిక్గా రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్.
ఓకేనండి, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.